బీజేపీ టీడీపీ సర్కార్లే టార్గెట్ గా పవర్ పంచులు విసిరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ టీడీపీ మాట తప్పాయని విమర్శించారు పవన్. కమలం సైకిల్ దళాలపై పవన్ ఎలాంటి విమర్శలు చేశారో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీ అలయన్స్కి ముఖ్యంగా నేను సపోర్ట్ చేయడానికి కారణం, అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండి సమస్యల్ని తాత్సారం చేసి గోటితో పోయేదాన్ని గొడవలాగా తీసుకొచ్చి ఇంకా పరిష్కరించకుండా ఉన్నందుకు కొత్తగా ఒక పార్టీ కొత్తగా ఒక ప్రధానమంత్రి గారు అవుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు జరిగిన అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకొని ఒక సరైన విధి విధానాలతో ముందుకెళ్తారు. ప్రజా సమస్యల గురించి అనుకొని నేను వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున సపోర్ట్ చేశాను. నాదైన వంతు నేను సాయం నేను చేశాను. వారి జెండాలు నేను మోసాను. నాతో పాటు నన్ను నమ్మిన వారందరూ మోశారు. నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ మోశారు. కానీ వారు ఏమైతే మాట ఇచ్చారో ఈరోజు వాళ్ళు వెనక్కి తప్పేశారు. వారికి సపోర్ట్ చేసినప్పుడేమో నీకు రాజకీయ అనుభవం ఉందా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రోజున వారికి మద్దతు పలికినప్పుడు నీకు రాజకీయ అనుభవం ఉందా, నీకేం తెలుసు రాజకీయాల గురించి అని అడగలేదు. నన్ను కర్ణాటక పంపించారు, తమిళనాడు బోర్డర్లకు పంపించారు, తెలంగాణ నలుమూలలకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పారు. ఆ రోజు ఎవరు నా రాజకీయ అనుభవం అడగలేదు, నీకెంత తెలుసు రాజకీయాల గురించి అని. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగితే నువ్వు రాజకీయాల గురించి ఏబిసిడీలు తెలివి నువ్వు నేర్చుకొని రా అంటారు. ఇంతకు మించిన అవకాశవాదం ఏంటో నాకు కనిపించలేదు వీళ్ళ దగ్గర. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మినీ బీజేపీలా తయారైంది, కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడ మీరు ఆ రోజున ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా సరిపోదని చంద్రబాబు గారు అంటే వెంకయ్యనాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా, లేదంటే అది మర్చిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి కారణం వారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, వారి పరిపాలనా అనుభవం. నేను 2014 ఎన్నికలు చెప్పాను, వారి పరిపాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి. వారి పరిపాలనా అనుభవం నేను 2014 ఎన్నికలు చెప్పాను, వారి పరిపాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి. కేవలం పరిపాలనా అనుభవం ఒకటే దృష్టిలో పెట్టుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ గురించి ముందుకు తీసుకెళ్ళకపోవటం అది నైతికంగా ఆయన చేస్తున్న తప్పు. అది మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీరు అంటున్నారు ఈ రోజున స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ వల్ల కాకుండా స్పెషల్ స్టేటస్ వల్ల కొత్తగా వచ్చే సమస్యలు ఏమేమి బెనిఫిట్స్ అని అడుగుతున్నారు. మీరే డిమానిటైజేషన్కి నేనే మద్దతు పలికాను అన్న ముఖ్యమంత్రి గారు, అలాగే నేనే చెప్పానని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇది చాలా ఇబ్బందిగా ఉందన్నారు, చాలా గొప్పదన్నారు. మీరే 5 రకాల మాటలు మార్చారు. మీకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, మీకు ఇంత అనుభవం ఉన్న మీకే ఇన్ని రకాలుగా మీరు మాట మారుస్తున్నప్పుడు మరి దాని మీద మీరు మాట మార్చట్లేదని నేను ఎందుకు అనుకోకూడదు చెప్పండి. మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి. ఏ బేసిస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరిని కాంప్రమైజ్ అవ్వమని చెప్పారో నాకు ఆ కారణాలు చెప్పండి. ఇది నాకు కాదు, మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసి ఈరోజు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. కానీ ప్రజా సమస్యలకి ప్రజల పక్షాన్ని నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా నేను విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది మీకున్న పరిచయమో స్నేహమో కలిసి ప్రయాణం చేసాం, దాన్ని విభేదించి బయటికి రావడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని గురించి వెనక్కి కూడా ఆలోచించను. మీకు నాకు ఉన్నది ఒక కామన్ ఎజెండా, ప్రజలకి పనిచేయడం, కలిసి పనిచేయడం అనేది. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కాకపోయిన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒంటెత్తు పోకడలకు పోతోందని విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.
పూణే నుంచి రోహిత్ వేముల ఇష్యూ వరకు బీజేపీ సర్కార్ ఇదే వైఖరి అవలంబించిందని దుమ్మెత్తిపోశారు. జయలలిత మరణించిన తర్వాత తమిళనాడును బీజేపీ శాసించాలని చూసిందని, అందుకే ఆ రాష్ట్ర యువత జల్లికట్టు రూపంలో గోపం తీర్చుకున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తే ఒక ప్రజలు కోరుకుంది ఏంటంటే మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఒక బెనోవలెంట్ డెమోక్రసీ కావాలని కోరుకున్నారు. కానీ పోకడలు చూస్తుంటే అటు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమస్య దగ్గర నుంచి, అటు రోహిత్ వేముల సమస్య దగ్గర నుంచి ప్రతి చోట డిమానిటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒంటెద్దు పోకట్లు పోతున్నాయి. మేము కోరుకున్నది బెనోవలెంట్ డెమోక్రసీ, అంతేగాని నాట్ బోర్డరింగ్ ఆన్ డిక్టటోరియల్ డెమోక్రసీ. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది, బాగా ఇబ్బంది కలిగిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ మేము ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా కానీ మాకు చాలా బాధగా ఉంటుంది. మింగుడు పడట్లేదు. ఏమి చేద్దాం అనుకున్నా కానీ ఒంటెద్దు పోకటి వెళ్తున్నారు, ఎవరి మాట వింటలేదు. మీరు అనుకున్నది మీరు చేయటమే కానీ ప్రజల మనోభావాలను మీరు దృష్టిలో తీసుకోవట్లేదు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ రోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దులని లొంగ తీసుకునే ప్రక్రియ కాదు. అది సంస్కృతిలో భాగం. ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి. వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే, బీజేపీని ఎదిరించలేకపోతుంటే, తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటకు వచ్చారు. జల్లికట్టుని అలాగ చూడాలి. అది నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అదే అని అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను. ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కానీ బట్ స్టిల్ ఆయనకి ఒకే ఒకసారి సభాముఖంగా మీడియా ముఖంగా వన్స్ ఫర్ ఆల్ ఐ నెవర్ స్పీక్ అబౌట్ హిమ్ అగైన్. ఆయన దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి. ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు. పైగా పెళ్ళి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాటలు దానికి ఏం గౌరవం, ఏం మాట్లాడమంటారు? ఆయన మాట్లాడి ఒక రోజు నన్ను ఎత్తచ్చు, ఒక రోజు నన్ను తగ్గించవచ్చు. వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను.